సిగ్గు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ సమస్య పరిష్కరించకపోవడం, సిగ్గు అర్ధరాత్రి లేడీస్ రోడ్డు మీకు రావడం, గత నెల క్రితం అక్కడ ధర్నా చేస్తే 8 hours చేస్తే ఏ సమాధానం చెప్పారో ఇప్పుడేం చెప్తారు. అదే మీడియా ఉంది, మీరు అదే రోజు మీరు అదే మీడియా ఉంది, ఇప్పుడే సమాధానం చెప్తారో చూద్దాం. ఫస్ట్ సార్ మాట్లాడతారు. ప్రాబ్లం అయితే ఉంది లేదా చెప్పట్లేదు. ఇంకొకసారి కాకుండా చేయగలరు సార్. 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 మీ వల్ల సార్ అన్న రవరి గో అన్న అన్న గో గో అరే అవుతో సార్ గో లే ఎవరి కోసం వస్తారు సార్? మీరు రమ్మంటే వచ్చారు, కూర్చోబెట్టి రమ్మంటే వచ్చారు. అర్ధరాత్రి ఆడపిల్లలు కూర్చోబెట్టి ధర్నా చేపిస్తారు. సార్ ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు చదువుకోవద్దాం సార్, రోజు రోడ్లనే కూర్చోవాలా? అది కాదు చెప్పండి ఏమమ్మా ఒకనాడు బాగుందా చెప్పండి. వాళ్ళు పోలీసు తర్వాత మాట్లాడదాం. ఇంకోటి స్టూడెంట్ ఇంకొకటి కొంచెం
అమ్మ కొంచెం, అమ్మ బుజ్జి కొంచెం ప్లీజ్. ఇప్పుడు లోపల పెట్టద్దా అమ్మ కొంచెం జరగరా బుజ్జి, ఒక్కసారి జరగా. సార్ 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 వీళ్ళని కన్విన్స్ చేశారు కదా మొత్తానికి. సార్ ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది ఇవాళ అన్నం మంచి కాలేదంట. యాక్చువల్లీ గత 15 రోజుల క్రితం కూడా విద్యార్థులు అందరూ బయటకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకున్నారు, ఫుడ్ బాగుండట్లేదని. మళ్ళీ ఇప్పుడు 15-20 రోజుల తర్వాత మళ్ళీ రోడ్లు ఎక్కిర్రు. అసలు వీళ్ళ సమస్య ఏంది, ప్రతిరోజు వీళ్ళు ఎందుకు రాత్రి కాగానే ఇట్లా వస్తున్నారు? లేదండి, కాలేదనేది ఇప్పుడు ఈ హ్యూజ్ క్వాంటిటీలో వండడం జరుగుతుంది. 700 మెంబర్స్ స్టే చేస్తున్నారు ఒక హాస్టల్లో. కాబట్టి ఏదో అన్నం మంచి కాలేదనేది వాస్తవం. ఐ అగ్రీ విత్ దట్. నేను దాన్ని ఏదో నేను పక్కన పెట్టేసేసి చేయడం లేదు. అది కాకుండా రిపీట్ కాకుండా చేస్తారు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ వర్కర్ చేసిన తప్పిదం అది. దాన్ని ఎవరు కూడా ఆఫీసర్స్ మంచిగా చేయొద్దని మాత్రం ఎక్కడ అన్నారు? సుమారుగా 500-600 మంది విద్యార్థులు ఇక్కడ తిండి తింటున్నారు. వాళ్ళది మీరు ఆఫ్టర్ ఆల్ అని సింపుల్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆఫ్టర్ ఆల్ అని అనట్లేదు నేను ఆఫ్టర్ ఆల్ అని అనట్లేదు. చేసే దగ్గర తప్పిదం జరిగింది, దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటాను. రేపే దట్స్ వాట్ ఐ కెన్ ప్రామిస్. ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పిన దానికి పిల్లలు కన్విన్స్ అయినారంటారు? ఎందుకంటే మా ఆడపిల్లలు కదా, చాలా దూరం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఎప్పుడు చూడండి, వాళ్ళంతా మా స్టూడెంట్స్. మా రేపు మార్నింగ్ వచ్చి మా క్లాస్ వినే స్టూడెంట్స్. వాళ్ళు రావడం వల్ల మేమేమో వాళ్ళని తప్పు పట్టడట్లేదు. ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, మేము వచ్చి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. రేపు వచ్చి మార్నింగ్ 8 o'clock ఉంటాను ఇక్కడ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే, చూశారు కదా ఇక్కడ చీఫ్ వార్డెన్, మాజీ చీఫ్ వార్డెన్ వచ్చి ఇక్కడ విషయం అయితే చెప్పిండు. ఆఖరికి పిల్లల్ని అయితే కన్విన్స్ చేయడం జరిగింది. పిల్లలు కొంతమంది లోపలికి వెళ్ళే పరిస్థితి జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఒక విద్యార్థిని ఉంది. తనని అడిగి తెలుసుకుందాం అసలు విషయం ఏంటి, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు, ప్రతిసారి 15-20 రోజులకు ఒకసారి ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇలా గొడవ చేస్తున్నారు, వాళ్ళ వసతులకు ఇప్పటికైనా మంచిగా ఉంటాయా లేవని చెప్పేసి ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ప్రతిసారి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి విద్యార్థులు అందరూ బయటకు వస్తున్నారు? రండి. అమ్మ మాట్లాడవా, ఎందుకు కన్విన్స్ అయ్యారు, అసలు రోడ్డు మీదకి ఎందుకు వచ్చి ఏందనే విషయం చెప్పొచ్చు కదా. మీరు మా పిల్లలు ఒక 4 గర్ల్స్ చలో. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సుమారుగా రాత్రి 10 అవుతుంది. ఈ టైంలో అసలు వీళ్ళు ఎందుకు బయటకు వచ్చినారు? గత 15 రోజుల క్రితం కూడా ఇదే సమస్య రిపీట్ అయింది. సో మాకు ఫుడ్ సరిగా లేదు, వసతులు కూడా సరిగా లేవు, కుక్కల కంటే హీనంగా చూస్తారని చెప్పేసి ఆ రోజు విద్యార్థులు అందరూ చెప్పినారు. మరి ఈ రోజు కూడా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సమస్య ఏంటి. నీ పేరమ్మా? నా పేరు రాజేశ్వరి. ఏం చదువుతున్నావు? పీజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఫుడ్ అస్సలు బాగుండట్లేదు. చట్నీనేమో వాటర్ ఉంటుంది. మా ముందే బాత్రూమ్లు కడిగి టాప్ వాటర్ తీసుకొచ్చి వాటర్లో పోసారు. ఇదేంటమ్మా అని అడిగితే మీకోసం మినరల్ వాటర్ తెస్తారా అంటున్నారు. మేము పైసలు కడుతున్నాం కదా, మాకు పెట్టాలి కదా ఫుడ్. వార్డెన్స్ ఎంత ఓవర్ చేస్తారంటే అస్సలకి పెట్టని కూడా పెట్టారు. ఎగ్స్ అయిపోయినాయి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొస్తున్నట్టు అయిపోయినాయి అంటారు. సంవత్సరానికి మీరు ఎంత కడుతున్నారు హాస్టల్ కోసం? సంవత్సరానికి మాకు తెలియదు, అంత 13,000 కడతాం మేము. ఎంత బిల్ డిపాజిట్ ఉంటుంది. ఫస్ట్ డిపాజిట్ చేయాలి. క్యాష్ వైజ్ గా 8,000 9,000 అని ఉంటుంది. ఆ అమౌంట్ డిపాజిట్ చేసినాక మాకు మెస్ అలాట్ చేస్తారు ఇక్కడ. 15 days బ్యాక్ ఆల్రెడీ మీరు వచ్చి మీ సమస్య గురించి రోడ్ ఎక్కిరు కదా. ఆ రోజు కూడా కొన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కూడా నో యూజ్, అసలు ఏం ఆన్సర్ లేదు. ఏం ఫుడ్ పెడుతున్నారో, ఏం పెడుతున్నారో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. చట్నీ అయితే నీళ్ళు, రైస్ అయితే బియ్యం. ఎట్లా తింటున్నాం అనుకుంటారో, వాళ్ళ పిల్లలకైతే ఇట్లా పెడుతున్నారో లేదో తెలియదు మాకు. మేము చదువుకోవడానికి వచ్చినాం, మేము ఇట్లా ధర్నాలు చేయడానికి రాలేదు. మేము చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టాలి. పెట్టకపోతే ఏంటి ప్రాబ్లం, ఇదేంటి అని అడిగితే ఎవరు రెస్పాన్స్ చేయరు. నైట్ రైస్ అయిపోయింది, నిన్న నైట్ రైస్ అయిపోతే 8:30కి వెళ్ళాం, అయిపోతే రైస్ అయిపోయింది ఏంటమ్మా అంటే సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మేమంతా చేతగాని వాళ్ళమా? స్టూడెంట్స్ అంటే ఇంత అనుకుంటారా? అసలు గర్ల్స్ అంటే ఏమనుకుంటారు? నో యూజ్. అసలుకి బాత్రూమ్స్ మంచిగా ఉండవు, ఏం మంచిగా ఉండవు. యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఏంటో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఫుడ్ చూస్తే దరిద్రంగా. క్యాంపస్ కి రాకండి గర్ల్స్, ఇక్కడ అంతా ఏం లేదు. మీరు ఎక్స్పెక్టేషన్ అంటే ఏమి ఉండదు. ఏమో చదువుకోవాలి, క్యాంపస్కి వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అన్నట్టే మేము వచ్చినాం. కానీ ఇలా ఉంటుంది దేనికి టైం మిగులుతుంది? వాష్రూమ్ దగ్గర లైన్, ఫుడ్ దగ్గర లైన్, బాక్స్ దగ్గర లైన్, వాటర్ దగ్గర లైన్, డ్రింకింగ్ వాటర్ కూడా లైన్ కట్టి ఎవరో ఒక చీఫ్ వార్డెన్ ఎవరో మీ సార్ వచ్చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసినాడు కదా. సో మళ్ళీ సమస్య పోతుంది అంటారా, ఇది కంటిన్యూ అవుతుంది అంటారా? మీకేమనిపిస్తుంది? ఈ కంప్లైంట్స్ ఏం కొత్త కాదు. ఇదివరకు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాం. లాస్ట్ సండే ఏం చేసామంటే లాస్ట్ సండే మెస్ లోనే మాట్లాడుకున్నాం. మేము ఇదివరకు లోపలే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, బయట దాకా వెళ్ళడం అని మాట్లాడుకున్నాం. బట్ అక్కడ మా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతేనే కదా మేము రోడ్ పైకి వచ్చింది ఈ నైట్ టైంలో. చూసారు కదా కొంతమంది విద్యార్థులు వాళ్ళ
బాధేలా చెప్తున్నారో ఇక్కడ మనతో పాటు ఒక మిత్రుడు ఉన్నాడు. అసలు ప్రతిసారి మిత్రుడు ఎందుకు వస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ స్కాలర్స్ వీళ్ళందరూ మద్దతు ఎలా ఇస్తున్నారు ఒకసారి మిత్రుడు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? నా పేరు మైపాల్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న లేడీస్ హాస్టల్ నుంచే శమర శంకరావ మూదినము, 1 కోటి మంది మిలియన్ మరి చూసారు. మన ప్రియాంక రెడ్డి హత్య గురించి, రేపు గురించి ఇక్కడ ఇదే ప్లేస్ లో మాట్లాడితే 1 కోటి మంది చూసారు. ఆ సమస్య పరిష్కారం కాబోతుంది. ఇప్పుడు కూడా లేడీస్ హాస్టల్ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఈ గడ్డ, ఈ నేల, ఈ ప్రాంతము, ఈ స్థలము, ఈ చరిత్రలో ఉన్న ప్రాంతము, ఇప్పుడు కూడా వీళ్ళ ప్రాంతం సంబంధించి మొత్తం సమస్యలు తీర్చడానికి వచ్చినాం. అంటే 15 రోజుల క్రితం కూడా ఆల్రెడీ విద్యార్థులందరూ చదువు వదిలిపెట్టి రోడ్ మీదకి వచ్చినారు కదా. సో అప్పుడు కూడా కొంచెం కొంతమంది మీడియా ఛానల్ కానీ కొంతమంది సోషల్ మీడియాలో కూడా చెప్పినారు కదా. సో ఈ 15 రోజుల్లో కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ఈసీ వచ్చేసి మేము మాట ఇచ్చి వెళ్ళినారు కదా. సో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ఏం చేంజ్ లేదు. వాళ్ళ చేంజ్ వచ్చినాయి కానీ వాళ్ళ జీవితాలలో వచ్చినాయి. మొత్తం అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం, పేపర్లు అమ్ముకుంటారు, అక్రమంగా జాబులు ఇప్పించుకుంటారు, ఎక్కడికక్కడ అవినీతి చేస్తారు. అదే విధంగా ఇలా శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, తెలంగాణ కోసం చచ్చిపోయిన రోజు ఎందుకు చచ్చిపోయిందంటే నా స్త్రీలు, గర్ల్స్, తెలంగాణలో ఉన్న పేదలందరూ హ్యాపీగా ఉండాలి, మంచి అన్నం తినాలి, మంచి ఉద్యోగాలు కొట్టాలని చచ్చిపోతే ఇలా భూస్వాములకు 100 ఎకరాల భూములు ఉన్నవారికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రామోజీరావుకు, మన రామేశ్వరరావుకు, మెగా కృష్ణారెడ్డికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఒక్కొక్కడికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 100 ఎకరాలకు 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చారు. అట్లా 5,000 కోట్ల రూపాయలు భూస్వాములకు ఇచ్చిండు. రైతు రుణమాఫీ కింద, రైతు బీమా కింద, చివరిగా చెప్తా 24 గంటల కరెంటు కింద వీళ్ళ భూస్వాములకు 20,000 కోట్లు ఇచ్చిండు. మా పిల్లలకు కనీసం 100 కోట్లు అన్నియాలా. భూస్వాములు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసిరా? ఎప్పుడు చేయలే. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది కానీ ఒక్క భూస్వామి చచ్చిపోయిందా? అంటే సావులు విద్యార్థులయ్యి బతుకులు మొత్తం భూస్వాములయ్య. శమర శంకరావ మూస్తున్నాము, 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించాలా. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలా. వీళ్ళకి రైట్ ఉంది, ఎట్లా అడగండి. వీళ్ళు పొద్దున్న లేచి నుంచి సబ్బు, షాంపూ, ఆయిల్ వాడే మీద ఎంఆర్పి ఇన్క్లూడింగ్ ఆల్ టాక్సెస్ ఉంటుంది. సంతూర్ సబ్బు 10 రూపాయలు, అది 5 రూపాయలకి తయారవుతుంది. మహేష్ బాబుకి 1 రూపాయి ఇస్తారు, గవర్నమెంట్కు 4 రూపాయలు ఇస్తారు. అట్లా 5 రూపాయలు. వీళ్ళ వల్ల మహేష్ బాబు బతుకుతుండు, గవర్నమెంట్ బతుకుతుంది. వీళ్ళు థమ్స్అప్ తాగమంటే థమ్స్అప్ తాగుతున్నాం, నవరత్నాలు పెట్టుకోమంటే నవరత్నాలు పెట్టుకుంటాం, కొబ్బరి నూనె పెట్టుకుంటాం. ప్రభుత్వం కూడా ఏ రోజే ఇప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఖచ్చితంగా కొంత డబ్బు కేటాయించాలని చెప్పేసి. అంటే ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం కూడా కొంచెం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళకు ఒక డబ్బు బడ్జెట్ లో కేటాయించాలి. 1000 మంది పైకుంటారు. వీళ్ళు రోజు సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు పెడితే 25,000 రూపాయలు గవర్నమెంట్ కు పోతున్నాయి. 25,000 × 1000 అంటే కోట్ల రూపాయలు వచ్చినాయి. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చినా కానీ మొత్తం వీళ్ళకు కంప్లీట్ క్వాలిటీ ఫుడ్ తినొచ్చు, కాల్షియం ఫుడ్, ఐరన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తినొచ్చు. మొత్తం ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చి డబ్బులు పాలిష్ చేసి వీళ్ళకి ఇస్తారు. ఒరే వాటన్ కలరా, మిమ్మల్ని ఒక్కొక్కరికి ఆలబెడతామని చెప్తున్నా. మొత్తం అవినీతి చేసుకుంటే ఆ పప్పులలో అవినీతి, ఉప్పులలో అవినీతి, మొత్తం టమాటాలలో, వెజిటేబుల్లో అవినీతి చేసి వీళ్ళు 2,000 కట్టిస్తారు. ఇక్కడ నుంచి 2,000 కాదు, వీళ్ళకే ఉల్టా 2,000 ఇవ్వాలా. మేమెందుకు సీటు కొట్టి డబ్బులు కట్టాలా? మీకు ఇక్కడ నుంచి శంకరావ మూతున్నాం. ఏ విద్యార్థి రూపాయి కట్టొద్దు. వీళ్ళకు ఉచితంగా ఫైబర్ ఫుడ్ ఇవ్వాలా, నువ్వులు, బెల్లము, కూడక కూడా పంచాలా. లేకపోతే కాల్షియం లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల వాళ్ళు వీక్నెస్ అయిపోతారు. అంటే ఇప్పుడు వార్డెన్ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసినాడు కదా. సో కన్విన్స్ చేసిన తర్వాత మీ సమస్య తీర్చుతాడని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఏర్పడుతుంది? ఎట్లయినా హోప్ ఉంటుంది సాల్వ్ అవుతుందని. ఇన్ కేసు ఒకవేళ సాల్వ్ కాకపోయినా మేము మళ్ళీ ఇట్లానే కంటిన్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకెన్ని రోజులు చదువుకోవడానికి మీ తల్లిదండ్రుల్ని, మీ పేరెంట్స్ అందరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినారు కదా, ఉద్యమాలు చేయడానికి? మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్ గా వాళ్ళు అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కదా మాకు. మేము కూడా సఫర్ అయితేనే ఎంత దూరం వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడైతే మీ వార్డెన్స్ కానీ ఎవరైనా సాల్వ్ చేస్తారని నమ్మకం లేదు. జస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి ముందుకెళ్ళడం అంతే. జస్ట్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ ఇంతకు ముందు కూడా ఈసీ వచ్చి ఆల్రెడీ నేను మీకు కరెక్ట్ గా ఫుడ్ పెడతా అని చెప్పేసి ఈసీ కూడా మాట ఇచ్చారు కదా. ఈసీ వచ్చి మాట ఇచ్చినారు కదా. ఏదో నేను ఎండింగ్ చేసేస్తా. వీళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడి రేపటి నుంచి కూడా మాట్లాడతారు వాళ్ళ గురించి. మా చెల్లెళ్ళు వీళ్ళంతా ఏంది ఎండింగ్ పాయింట్ అంటే వీళ్ళు వినకపోతే మొత్తం వీసీ బిల్డింగ్ కు ఉన్న ఎగ్జామినేషన్ బ్రాంచ్లు, కాలేజీలకు లాకులేసి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం. ప్రొఫెసర్లకు కూడా జీతాలు బాగున్నాయి కానీ విద్యార్థుల గురించి ఒక్క ప్రొఫెసర్ మాట్లాడతలేడు. వాళ్ళ పెన్లాం గురించి, వాళ్ళ పిల్లల గురించి. వాళ్ళు అమెరికాలో చదువుకోవాలా, మంచి క్వాలిటీ ఫుడ్ తినాలా, పిజ్జాలు, బర్గర్లు, బాదం పలుకులు తినాలా. మేమేమో
మొత్తం పురుగన్నం తినన్నా దొడ్డన్నం తినన్నా మేము ఏం పాపం చేసినాం రా? ఈ తెలంగాణలో ఉట్టుడే పాపం చేసినామా? ఈ తెలంగాణ గడ్డ కోసం 12 మంది విద్యార్థులు చచ్చిపోయారు, ఒక్క ప్రొఫెసర్ చచ్చిపోలే, ఒక్క భూస్వామి చచ్చిపోలే. మేమెందుకు మీలాగా తినొద్దు? మేము బరాబర్ తింటాం, అన్ని తాళాలు వేస్తాం. ప్రతి ఒక్కళ్ళకు ఉల్టా 5,000 రూపాయలు ఇవ్వాలి అందరికి స్కాలర్షిప్లు స్టూడెంట్కు. మళ్ళీ అదే విధంగా మంచి ఫుడ్ పెట్టాలా, ఫుడ్ పెట్టకపోతే అది తీసి మీ మోకాలకు కొడతామని చెప్పి మీ ఇళ్ళలో వచ్చి తింటాం, అందరం బైక్ వేసుకోవచ్చు అని చెప్పి శమర శంకారావం లేడీస్ హాస్టల్ నుంచి వెళ్తున్నాం. ఇది కోట్ల మంది చూస్తారు. ఇక ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని తెలియజేసుకుంటూ జై లేడీస్ హాస్టల్, రక్షించాలి లేడీస్ హాస్టల్ హక్కులను, క్వాలిటీ అన్నం పెట్టాలి ఫ్రీగా, రివర్స్ లో స్కాలర్షిప్ ఇవ్వాలి. లేడీస్ హాస్టల్లో సమస్యలు తీరుస్తామని చెప్పేసి అయితే విద్యార్థులకు కానీ విద్యార్థులకైతే నమ్మకం అయితే లేదు. కాకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు చూద్దాం, ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు జరగకుండా చూసుకుంటారో లేదో అని ఒక ఛాన్స్ మాత్రమే ఇచ్చాం. మేము తల్లిదండ్రులు అందరిని వదిలిపెట్టి సుమారుగా హాస్టల్లో జాయిన్ అవ్వడానికి 10,000 రూపాయలు ఫీజు కడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ గోడ ఎలవేసుకుంటారు. ఇక మనం కూడా చూడాలి సర్కార్ ఏమైనా రెస్పాన్స్ తీసుకొని దీని మీద ఏమైనా చర్య తీసుకుంటలేదు అని చెప్పేసి.